2 సార్లు గిల్లుకున్నాను. నేను మాడింది మీరేనా 2 సార్లు గిల్లుకున్నా. నేను అనేది ఏంటంటే ఆపేసి నేను ఒక్కసారి వినండి, మళ్ళీ నేనేంతో పడతాను. నేను మీరు అన్నట్టుగా దాదాపుగా అంటే నాకు ఈ పదవి వచ్చే 4 ఏళ్ళు అయిపోయింది సార్. ఇవాళ రాలేదు. నేను గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా 4 సంవత్సరాల నుంచి ఉంటున్నా. అది ఎందుకు నేను మాట్లాడింది ఏంటి దాంట్లో ఏంటంటే, నీ మొగుడుకు ఉద్యోగం అనేది ఒకటే. అంతకు మించి నాకు తెలిసినంత వరకు దాంట్లో మీరు నన్ను అన్పార్లమెంటరీ లేక దాంట్లో మీరు చూడలేరు. రెండోది అమ్మాయి క్యాస్ట్ గురించి కూడా చెప్పారు సార్. దిట్ ఈస్ అనదర్ అంటే డిబేట్, అది వేరే అవుతుంది కానీ సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మనది సార్ మళ్ళీ చెప్తున్నాను, భర్తకి ఏ క్యాస్ట్ ఉంటే అదే క్యాస్ట్ భార్యకి వర్తిస్తుంది. ఇది మీకు నాకు తెలిసిన రాజ్యాంగం. టాపిక్ చేంజ్ అవుతుంది. వెంకటేశ్వర గారు దయించి మీరు కన్ఫైన్ అవ్వండి. లెట్స్ టేక్ ఎ పర్సనల్ ఎక్స్ప్రెషన్ లెటర్. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఏమన్నామా మీకు గిరిజనుల ఓట్లు కావాలి కానీ మీకు గిరిజనుల బాధలు పట్టవా అంది. కాదు, గిరిజనుల ఓట్లు మీకే అడ్వాంటేజ్. వాళ్ళకి ఆ పార్టీలో అప్పుడు మీతోనే ఎలానే ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వెంకటేశ్వర గారు, మళ్ళీ నేను దీన్ని ఖండించవలసి వస్తుంది. సుగాల్ ప్రీత్ ఇష్యూ వన్ ఆఫ్ ది ప్రైమ్ టాపిక్ ఫర్ జనసేన. దాన్ని మీరు లీడ్ అయింది మీకు, అది దాన్ని మీరు ఆపాదించి మాట్లాడితే మాత్రం వెంకటేశ్వర గారు దయించి. ఆయన ఎక్కడ రూరల్ లో ఆయన అయిపోయి మాట్లాడారు, మీరు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు కదా. ఆయన కంప్లీట్ చేయనివ్వండి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆయన ఏమన్నారు, ఓట్ల కోసం అన్నది ఓట్లకి ఆల్కే లీడ్. సరే కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేసే మీరు నన్ను తప్పు పట్టారు. రాజకీయ పరిభాషణ మాటలో మాట్లాడారు. సరే ఒక్క నిమిషం వినండి సార్, మీరు తప్పు పట్టున్నారు. నేను చెప్పేది వినండి. అట్లీస్ట్ వినకుండా మీరు మాట్లాడండి, ఇంకా ఆయన మాట్లాడరు. నేను అది ఆ రోజున నేను అన్నదంటే, మీరు గిరిజనుల ఓట్లు కావాలి కానీ గిరిజనుల బాధల పట్టవా పవన్ కళ్యాణ్ అన్న దానికి నేనేమన్నానంటే, మీరు గిరిజనులు అని అంటున్నారు, మీరు అసలు గిరిజనురాలు కాదట. ఒకటి, మీరు గిరిజనుల గురించి మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడనటువంటిది, ఆ డోలీల మూత నుంచి వాళ్ళ రక్షణ కల్పించి రోడ్లు వేపించినటువంటి మీకు కనిపించట్లేదా? అది కదా మీరు అది కూడా మీరు గిరిజనులు కేస్ట్ ఎందుకు మాట్లాడారంటే, ఆమె ఎత్తింది కాబట్టి నేను మాట్లాడాను. నేను మొత్తం అందుకే మీరు మాట్లాడింది. ఇంకోసారి వినండి, మీరు నేను వచ్చి మీ దగ్గర కూర్చుంటాను, నన్ను తప్పు పడితే మీరు దాంట్లో ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్తా. సర్వసంఖ్యమో ఎప్పుడూ కూడా నేను మీరు అన్నట్టుగా నాకు ఉన్నటువంటి పరిధిలో నేను సక్రమమైన భాష మాట్లాడటానికి ఉంటాను కానీ అవతల మాట్లాడిన దానికి రియాక్ట్ అవుతాను కానీ స్వతహాగా నా నుంచి ముందు ఎప్పుడు కూడా రాజు ప్రసాద్ గారు ఒకసారి గుర్తేసుకోండి, దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో మీరు తప్పు పడితే ఖచ్చితంగా డిబేట్ కి నేను సిద్ధం. ఇవాళ కూడా చెప్తున్నా, ఆ ఇష్యూలో ఆ మాట్లాడిన దాంట్లో మీరు ఒక్కసారి కాదు 100 సార్లు డిబేట్లు పెట్టినా, ఎక్కడ పెట్టినా నేను దాంట్లో వచ్చి కూర్చొని నాది తప్పు కాదని నిరూపించుకోవడం ఎప్పుడు ఉంటాను. నేను సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర గారు. మీ పదాలు మీరు వాడిన దానికి నేను మీతో విత్డ్రా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండోది, మీరు డోలీలు అనే దగ్గర అది వినిపించిందండి, అక్కడ పెడతాయి. ఇక్కడ పనులు మొదలెట్లే, అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు, నేను కాదు. మీరు చెప్పిన 9.6 కిలోమీటర్ల రోడ్డు విషయంలో అక్కడ గిరిజన ప్రాంత ప్రజలే మాట్లాడుతున్నారు, శంకుస్థాపనకు మాత్రమే నోచుకుందని. సార్ వెంకటేశ్వర గారు దయించి, మీ మీద చాలా గౌరవం ఉంది, మీరు పెద్దవారు, మీరు కూడా డెలిబరేషన్స్ కొన్ని ఇవ్వకండి. సరే టాపిక్ చేంజ్ అవుతుంది. సార్ మీరు మాట్లాడింది ఒకటే ఒక మాట. వెంకటేశ్వర ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, మీరు తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. సార్ ఒకటి, భార్యాభర్తల విషయంలో భర్తకు సంబంధించిన క్యాస్ట్ భార్యకి వస్తుంది. మీరు ఏదైనా చెప్పండి, భార్య ఖచ్చితంగా ఆవిడ గిరిజనురాలు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా గిరిజనురాలుగా అభివర్ణించబడుతుంది ఎలక్షన్కి. అది సుగాలి ప్రీతి అంశం జనసేన పార్టీకి మాత్రమే ఎజెండా. దయించి మీరు దాన్ని పునర్నమనం చేసుకోండి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ. కానీ మీరు ఈ రెండు ఇప్పుడు ఇచ్చిన మాటలు కూడా కాంట్రడిక్షనే. ఓకే వెంకటేశ్వర గారు పాయింట్లోకి రండి. టాపిక్ చేంజ్ అవుతుంది, ఆ తర్వాత కాస్త నేను స్పెషల్ గా దాని మీద డిబేట్ పెడతాను. ఖచ్చితంగా. ఓకే రాజశేఖర్ గారు బయట లేవండి. వెంకటేశ్వర గారు మాట్లాడిన బయట లేదు. రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత